హలో గాయస్, ఈరోజు అయితే మీ ముందుకు బెస్ట్ బడ్జెట్ అండ్ క్వాలిటీ ప్రోడక్ట్ తీసుకొచ్చేసిన. ఇది మన అందుబాటులోనే వస్తుంది, మన రేట్కి తగ్గట్టు వస్తుంది. పిక్చర్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. చూద్దాం మరి. ఈరోజు వచ్చింది ఫ్లిప్కార్ట్ నుంచి. మరి దీని అన్బాక్సింగ్ వీడియో, దీంట్లో ఉన్న ఫీచర్స్ మొత్తం మీకు చెప్తా. దీని ఫీచర్స్ ఎట్లా ఉన్నాయో, ఇది ఎలా వర్క్ చేస్తుందో మీకు మొత్తం క్లియర్గా చెప్తా. చూద్దాం మరి. ఇంకా ఆలస్యం ఎందుకు, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేస్తున్నా. చూద్దాం మరి దీంట్లో ఏమేమి ఇచ్చిండో. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ గైడ్ అయితే ఇచ్చిండు. దీంట్లో మనం ఎట్లా ఫిక్స్ చేసుకోవాలా, దీని టెంపరేచర్ ఏంది, ఇట్లా అన్ని డీటెయిల్స్ ఉంటాయి దీంట్లో. చూసుకోండి. బాగా హీట్ అయ్యే ప్రదేశాలలో కానీ, బాగా చలి ఉన్న ప్రదేశాలలో కానీ పెట్టద్దట. మొత్తం ఇచ్చారు. ఇది యూజర్ గైడ్ ప్రతిదానికి వస్తుంది. మరి నాకు లక్కీ ఏంటంటే గిఫ్ట్ వోచర్ కూడా వచ్చింది. నేను మెసేజ్ చేసిన వాళ్ళకి. సరే, ఇవి పక్కకు పడేద్దాము. ఇదే ఫ్రెండ్స్ మన ప్రొజెక్టర్ లివాట్ 2. చూడడానికి అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నది, డిజైన్ కూడా. దీని లెన్సెస్ చూడండి, లెన్సెస్ ఎట్లా ఉన్నాయో. లెన్సెస్ చూసి లెన్సెస్ లార్జెస్ట్గా పెద్ద ఉన్నాయి. ఇదేమో మన రిమోట్ కంట్రోలర్. ఇది దీని నుంచి మనము అటు ఒత్తినా ఇటు ఒత్తినా దీంట్లో మాత్రం కన్ఫామ్గా తీసుకుంటుంది. మనం టీవీకి ఒత్తినట్టే దీనికి సపరేట్ ప్రొజెక్టర్ కొత్తన అవసరం లేదు. డైరెక్ట్ అటు గోడకు, అంటే మనం తెరకేస్తాం కదా స్క్రీన్, తెరకేసినప్పుడు దీనిలో ఖచ్చితంగా తీసుకుంటుంది అది రిమోటు. ఏ పక్క నుంచి వచ్చినా కానీ రిమోటు తీసుకుంటుంది. ఇదేమో లెన్సెస్. ఇదే మన లివాటో ప్రొజెక్టర్. ఇంకా చూసుకుంటే ఇక్కడ ఇచ్చిర్రు యూజ్ రిమోట్ ఫోకస్ బటన్ టు అడ్జస్ట్మెంట్ ఫోకస్. అంటే దీనిలో రిమోట్ కూడా ఇచ్చిర్రు. ఇంకా అంటే కొంచెం మనం స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం బ్లర్ అవుతుంది వీడియో. తర్వాత దీన్ని రిమోట్ యూజ్ చేసి పిక్చర్ క్వాలిటీ పెంచుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ టైం ఇచ్చిర్రు అంటే ఐఆర్ అంటే మనకు తెలియదు. ఏవి అంటే మన టీవీకి మనం సెటప్ బాక్స్ పెడతాం కదా, సెటప్ బాక్స్ నుంచి ఆ పిన్ ఇక్కడ పెట్టేస్తే ప్రొజెక్టర్లో కూడా స్క్రీన్ వెలుగుతుంది. అట్లనే యూఎస్బీ కూడా పెట్టుకోవచ్చు. మనకున్న పెన్ డ్రైవ్స్ ఉంటాయి కదా, వాటిని తెచ్చి ఇలా పెట్టేస్తే సినిమాలు కానీ మూవీస్ కానీ ఇట్లా చూసుకోవచ్చు. హెచ్డి అంటే ఇది సెటప్ బాక్స్ నుంచి మన హెచ్డిఎంఐ కేబుల్ని తెచ్చి దీంట్లో పెట్టాలి. దీంట్లో పెట్టినట్లయితే మన టీవీ కూడా దీంట్లో వెలుగుతుంది. ఇదేమో ఒకవేళ ఎవరికి డిస్టర్బెన్స్ కావద్దు అని అనుకుంటే ఈ పిన్ ద్వారా మన ఇయర్ ఫోన్స్ డైరెక్ట్గా మనకే కనెక్ట్ చేసుకొని స్క్రీన్ మీద మనము ఎటువంటి సినిమాలు అయినా చూడొచ్చు. 3D వరకు కూడా సపోర్ట్ చేస్తుంది ఈ ప్రొజెక్టర్. చూడడానికి అయితే ఎక్సలెంట్గా ఉన్నది. ఇదేమో మన పవర్ డైరెక్టర్, అంటే మనము బ్యాటరీ ఛార్జింగ్ పెడతాం కదా, సేమ్ అట్లా ఉంటుంది. దీని కేబుల్ దీంట్లో ఉంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తా. సరే, ఇదైతే పవర్ బటన్. ఫస్ట్ స్విచ్ పెట్టగానే ఇది ఆన్ చేసుకోవాలి. దీంట్లో రెడ్ బటన్ వస్తుంది. తర్వాత మనం ఆన్ చేసిన తర్వాత గ్రీన్ బటన్ వెలిగిందంటే ఇక్కడ ప్రొజెక్టర్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది అనమాట. దీన్ని అయితే పక్క తీసేద్దాం. ఇంకేం వచ్చినాయో చూద్దాము. దీనిలో చూద్దాం ఇంకా ఏమేమి మెటీరియల్స్ ఇచ్చిండో. ఇందాక చెప్పినా కదా, ఇదే హెచ్డిఎంఐ కేబుల్. దీన్ని మన సెటప్ బాక్స్ నుంచి డైరెక్ట్గా దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా మనం టీవీ నుంచి డైరెక్ట్ దీనికి, ఇది టీవీ సెటప్ బాక్స్కి పెట్టేస్తే ఇక్కడ డైరెక్ట్ కనెక్ట్ అయిపోయి స్టార్ట్ చేసుకోవచ్చు. దాంట్లో ఆప్షన్స్ ఉంటాయి రిమోట్లో. పెన్ డ్రైవ్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నది. ఈ పెన్ డ్రైవ్ని తీసుకొచ్చేసి ఇట్లా యూఎస్బీ పోర్ట్లో పెట్టుకొని మన వీలైనప్పుడు వీడియో చూసుకోవచ్చు ఈ విధంగా. ఇంకా చూద్దాం ఇంకా ఏమి ఇచ్చిండ్రో. దీనికి ఒక రిమోట్ కంట్రోలర్ కూడా ఇచ్చారు. దీంట్లో ఆప్షన్స్ ఉన్నాయి. ఇదేమో సౌండ్ ఎక్కువ, ఇది తక్కువ, ఇది మ్యూట్. ఇది ఆటో ఫోకస్ మోడ్ అని ఉంది. ఇంత చూపించిన మీకు. ఈ ఫోకస్ని అడ్జస్ట్మెంట్ చేస్తే మన పిక్చర్ క్వాలిటీ అనేది హెచ్డీలో ఇంకా తక్కువలో వస్తుంది అన్నట్టు. మన 360pలో ఇంకా 1080 4K వరకు కూడా సపోర్ట్ చేస్తుంది. ఇదేమో బ్యాక్, ఇదేమో హోము, ఇదేమో సౌండ్ అడ్జస్ట్మెంట్, ఇవేమో ఛానల్స్ వెనక ముంగడికి తీసుకోవడానికి. వైఫై కనెక్షన్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉన్నది. ఇదేమో హెచ్డిఎంఐ, ఇంకా ఆడియో వీడియో లాంటిది. ఇది మన టీవీకి ఉన్నట్టే సేమ్ ఇది కూడా. ఇదేమో పవర్ బటన్. ఒకవేళ ఈ పవర్ బటన్ ఆన్ కానప్పుడు దీని నుంచి కూడా మనం దూరం ఉంటే కనుక దీని నుంచి కూడా ఆన్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మీకు పెట్టి చూపిస్తా. దీని వెనక భాగం చూసుకుంటే ఇదేదో ఇచ్చారు, మనకు అవసరం లేదు. లెడ్ ఎల్ఈడి ప్రొజెక్టర్ అని ఇచ్చారు. ఆటో ఫోకస్ మోడ్ అట. టోటల్ పవరు 70 వాట్స్ ఉండాలన్నట దీనికి. ఇదేమో మన వాల్ మౌంట్ సీలింగ్కి పెట్టుకోవచ్చు. ఇంకా మన దగ్గర ట్రైపాడ్ ఉంది. నేను ఇప్పుడు ట్రైపాడ్కు ఫిట్ చేసుకుంటా. నా దగ్గర ట్రైపాడ్ ఉంది కాబట్టి నేను ట్రైపాడ్కి ఫిట్ చేసుకొని దీన్ని యూజ్ చేస్తున్నా. చూద్దాం మరి ఇప్పుడు ఏ విధంగా ట్రైపాడ్కి కనెక్ట్ చేసి మరి ఎట్లా వెలుగుతుందో. వస్తుందో రాదు నా ట్రైపాడ్కి మాత్రం. వస్తుండొచ్చు, ట్రై చేస్తా చూడండి ఒకసారి. ఇది ప్రతిదానికి కూడా వస్తుంది. కింద హోలు
ఎందుకంటే ఎక్కడంటే అక్కడ పెట్టరాదు. మళ్ళీ దీంట్లో వచ్చిన చిన్న చిక్కు ఏంటంటే దీనికి ఎక్కువ వేడి ఉండదు, మరి ఎక్కువ చల్లదనం కూడా ఉండదట. దీంట్లో ఫ్యాన్లు ఉంటాయి, స్టార్ట్ చేసిన వెంటనే మన ఫ్యాన్లు గిరగిరా గిరగిరా తిరుగుకుంటూ దీంట్లో వేడంతా బయటకు తీసేస్తుంది. ఇక్కడ పక్కనేమో వేడిని తీసేస్తుంది, ఇక్కడ పక్క సౌండ్ వస్తుంది. ఒకవేళ మనకు బ్లూటూత్ సిస్టమ్ లేకపోతే కనుక దీంట్లో కూడా సౌండ్ ఆప్షన్ ఉన్నది. 40 వాట్స్ సౌండ్ని స్పీకర్ని బయటకు తోలిస్తుంది, ఇక్కడేమో వేడిని బయటకు తోలిస్తుంది. ఇట్లా ఫ్యాన్లు తిరుగుతాయి. మీకు ఇప్పుడు పెట్టిన తర్వాత చూపిస్తా. ప్రజెంట్ అయితే మన స్టాండ్కు ఫిట్ చేసేసుకుందాం దీన్ని. ఇప్పుడు మీకు ఆన్ చేసి చూపిస్తే దీని పిక్చర్ క్వాలిటీ ఎట్లా ఉందో. నేనైతే యూఎస్బీతో ఫస్ట్ మీకు వీడియో క్వాలిటీ చూపిస్తాను. నేను యూఎస్బీ కనెక్ట్ చేస్తున్నా. తర్వాత ఇది HDMI సెటప్ బాక్స్ ఉంది. తర్వాత వీడియోలో చెప్తాను మీకు సెటప్ బాక్స్ ఏ విధంగా కనెక్ట్ చేయాలని చెప్పేసి. దీన్ని కూడా కనెక్ట్ చేసి పెట్టేసి ఇప్పుడైతే ఇదే AV కేబుల్. మనకు వచ్చిన సెటప్ బాక్స్ నుంచి రెడ్ వైట్ గ్రీన్ ఈ సెటప్ బాక్స్ ఉంటాయా, ఈ పిన్నులో ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలా. ఇదేమో ఇక్కడ కనెక్ట్ చేయాలి AVకి, ఇట్లా ఈ విధంగా సెటప్ బాక్స్కి ఇవి సంబంధించి. ఇదేమో HDMI కేబుల్, ఇదేమో USB. ఒకవేళ టీవీ రానప్పుడు దీన్ని మాత్రం పెట్టుకోవచ్చు ఈ USBని. దీనికి పవర్ ఇక్కడ ఇచ్చేస్తాను నేను, ఇగో అందులోనే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఇక్కడ పవర్ ఇచ్చేద్దాం. కొంచెం టైట్గా ఫిక్స్ చేసుకోండి, కొంచెం లూజ్ ఉంటే జర కొంచెం ఇబ్బంది పడతారు మీరే. ఓకే, ఇప్పుడు పెట్టి చూపిస్తాం మీకు. ఇక్కడ వచ్చిన ప్రొజెక్టర్ HDMI కేబుల్ నుంచి దీనికి ఆల్రెడీ ఫిక్స్ చేసేసిన, దాన్ని తెచ్చి మన సెటప్ బాక్స్కి కూడా కనెక్ట్ చేస్తున్నా. మన సెటప్ బాక్స్కి ఇక్కడ కనెక్ట్ చేసేసిన. ఫస్ట్ మన USB నుంచి ఏ విధంగా పిక్చర్ క్వాలిటీ వస్తుందో, తర్వాత సెటప్ బాక్స్ నుంచి ఏ విధంగా వచ్చిందో పిక్చర్ క్వాలిటీ మొత్తం మీకు ఇప్పుడు చూపిస్తా. దీనికి మినిమం డిస్టెన్స్ 15 ఫీట్ల దూరం ఉండాలన్నమాట. ఇంకెక్కువ దూరం పెట్టుకుంటే ఇంకా పిక్చర్ క్వాలిటీ ఇంకా ఎక్కువ వస్తుంది. 250 ఇంచెస్ వరకు పెరుగుతుంది దీని పిక్చర్ క్వాలిటీ. కానీ కొంచెం మా గోడ చిన్నగా ఉన్నది, నా దగ్గర తెర కూడా లేదు కాబట్టి నేను ఇప్పుడు గోడకేసి మీకు చూపిస్తా. ఆ గోడకేస్తే క్వాలిటీ కొంచెం తగ్గుతుంది, కానీ కరెక్ట్ దీనికి తగ్గట్టు తెర ఉంటే మాత్రం కంపల్సరీ పిక్చర్ క్వాలిటీ ఎక్కువ ఎగ్దమ్ వస్తుంది. కానీ ఇప్పటికైతే నాకు సాటిస్ఫాక్షనే ఉన్నది నాకు వచ్చిన బడ్జెట్లో. దీని ప్రైస్ వచ్చేసి 6500 రూపీస్ చెప్పిన కదా ఫస్ట్ వీడియో ముందట్లా. ఇప్పుడు చూద్దాం దీన్ని చార్జ్ చేసి. దీంట్లో పవర్ బటన్ ఇది ఉందా, దీంట్లో రెడ్ లైట్ వస్తుంది, ఇట్లా కనిపిస్తలేదు కెమెరాలో. ఇప్పుడు ఆన్ చేస్తా. ఆన్ చేయగానే గ్రీన్ లైట్ వచ్చింది, అక్కడ కూడా చాలా అయిపోయింది. పిక్చర్ క్వాలిటీ అయితే ఇట్లా ఉంటుంది. ఇది మధ్యాహ్నం పూట తీస్తున్నా కాబట్టి మీకు అంతా ఏర్పడదు, ఇది చీకట్లనే ఏర్పడుతుంది. ఇప్పుడు దీని సెట్టింగ్స్ కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు లైట్స్ ఆఫ్ చేసి చూపిస్తాను మీకు ఎట్లా ఉందో పిక్చర్ క్వాలిటీ, మరి ఏ విధంగా వస్తుంది అని చెప్పేసి. ప్రజెంట్ అయితే ఈ స్క్రీను 100 ఇంచులు మాత్రమే పెట్టిన. ఇంకా 250 ఇంచులు అంటే ఇంకొంచెం పెద్ద గోడ కావాలి మనకు. ప్రజెంట్ మా ఇంట్లో ఇంతే చిన్న గోడ ఉంది కాబట్టి ఈ గోడ మీదే మీకు దీని సెట్టింగ్స్ ఏ విధంగా ఉంటాయో చెప్తాను మీకు. ఇప్పుడు ఈ రిమోట్ యూజ్ చేసి దీనిలో సెట్టింగ్స్ చెప్తా, దీంట్లో ఏమేమి ఉన్నాయి అనేది. ప్రజెంట్ 100 ఇంచుల్లో నడుస్తున్నది ఇది. ఇదేమో వైఫై, కాకపోతే దీంట్లో యూట్యూబ్ మాత్రం ఇన్బుల్ట్ కాలేదు, ఎందుకంటే మన ఫోన్ మిరాకాస్ట్ నుంచి కూడా మన ఫోన్ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. దీని ఫీచర్స్ చూస్తే ఇదేమో బ్లూటూత్ సిస్టమ్, మన సౌండ్ని మన సౌండ్ బార్ కానీ హోమ్ థియేటర్ కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇదేమో మన పెన్ డ్రైవ్, ఇంతకుముందు పెట్టినా కదా అదే పెన్ డ్రైవ్. ఇది వైఫై, ఇది వైర్లెస్ స్క్రీన్. ఇవన్నీ సంబంధించి మన పెన్ డ్రైవ్కి సంబంధించిన ఫైల్సే. ఇదేమో వైర్లెస్ స్క్రీన్. ఇది వైర్డ్ స్క్రీన్ అంటే మన నెట్ఫ్లిక్స్ లాంటి దీంట్లో ఉంటాయి, దీని గురించి మనకు ఎక్కువ తెలియదు. వైర్లెస్ స్క్రీన్ అంటే మిరాకాస్ట్ అనమాట. మన మొబైల్ నుంచి దీనికి కనెక్ట్ చేస్తే మన మొబైల్లో ఏ సినిమా చూడాలనుకున్నా, మన దగ్గర పెన్ డ్రైవ్ లేకున్నా సెట్ బాక్స్ లేకున్నా కానీ దీంట్లో చూడొచ్చు అనమాట. ఇవన్నీ ఆటోమేటిక్గా మీకు తెలిసింది, అది హోము. ఇంకా చూసుకుంటే నేను ఇప్పుడు లైట్స్ ఆఫ్ చేసి మీకు మళ్ళీ చెప్తా. ఇప్పుడు చూడండి ఎట్లా ఉందో పిక్చర్ క్వాలిటీ. ఇంకా నైట్ పూట్ అయితే ఇంకా ఎక్కువ ఎగ్దమ్ వస్తుంది. సెట్టింగ్స్ చూస్తే ఇది రిమోట్, నేను ఇక్కడ వేసినా కానీ అక్కడ దానికి ఫోకస్ మోడ్లో ఉంది కదా, అక్కడ పడుతుంది, ఆల్రెడీ అక్కడ పడుతుంది. నేను ఇక్కడనే చూస్తా. మనం ఎప్పుడైనా టీవీకి ఈ విధంగానే ఒత్తుతాం కాబట్టి ఇటే ఒత్తుతాము. ఇదే ఫోకస్ మోడ్, ఈ లైటు అటు ఉల్టా పడుతుంది అన్నమాట. ఆ విధంగా ఇప్పుడు ప్రజెంట్ మనం సెట్టింగ్స్లో అయితే పోదాము. సెట్టింగ్ చూసుకుంటే OSD లాంగ్వేజ్ ఇంగ్లీషు. ఇదేమో ఫ్లిప్ ఫంట్ ట్రేబుల్ అంటే ఇప్పుడు కొందరు పైన మౌంట్ సీలింగ్ పెట్టుకుంటారు. మౌంట్ సీలింగ్ అంటే పైన, నేనేమో ట్రైపాడ్కి పెట్టినా, నేను ట్రైపాడ్కి పెట్టుకున్నా కాబట్టి నాకు ఇట్లనే అవసరము. అంటే ఇట్లా ఒకసారి మీకు చూపిస్తా. ఇట్లా ఈ విధంగా ఏ విధంగా కావాలంటే ఉల్టా పల్టా అన్నమాట. ఇట్లా ప్రజెంట్ నేను ట్రైపాడ్ పెట్టుకున్నా కాబట్టి నాకు అవసరం లేదు అది. ఇది ఫ్యాక్టరీ రీసెట్, అంటే మనము తీసుకున్న తర్వాత కొత్తలో ఏ విధంగా వస్తుందో ఆ విధంగా. ఇది మనకు కూడా అవసరం లేదు, ఇది సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు ఎప్పుడన్నా. ఇదేమో వైఫై, మన ఫోన్ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు వైఫై. ఆటో స్లీప్ అంటే మనం ఎప్పుడన్నా సినిమా చూసుకుంటూ ఒకవేళ పడుకుంటూ పోయినా కానీ 60 నిమిషాలల్లా ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఇది OSD టైమర్ 15 సెకండ్లు లెక్క పెడుతుంది. ఆలోపు బంద్ చేయాలనుకుంటే బంద్ అవుతుంది, లేకపోతే ఆన్ అయి ఉంటుంది. ఇంకా చూస్తే ఇది జూమ్ అన్నమాట.
ఇక మనకు లార్జ్ స్క్రీన్ రావాలని అనుకుంటే జూమ్ ప్లస్ జూమ్ మైనస్ రీసెట్. ఎప్పుడైనా 16:9 చూస్తాము, ఇది రీసెట్ అనమాట. ఇది చిన్న సైజు. ఒకవేళ మనకు పెద్దగా కావాలని అనుకుంటే మనం 15 ఫీట్ల కంటే ఎక్కువ దూరం పెట్టుకోవాలి. మన ప్రొజెక్ట్ ఉన్నప్పుడే మన స్క్రీన్ అనేది పెద్దగా వస్తుంది. ఇదేమో 4:3 అంటే చిన్న సైజ్ అనమాట. ఇట్లా ఈ విధంగా చేసుకోవచ్చు. ఇదేమో రీసెట్, ఇదేమో జూమ్ మైనస్. ఇట్లా ఈ విధంగా చిన్నగా అవుతుంది, బొమ్మ కూడా చిన్నగా అవుతుంది అనమాట. ఇదేమో జూమ్ ప్లస్. మనం ఎక్కువగా 16:9 మాత్రమే చూస్తాము. ఓకేనా. ఈ సెట్టింగ్ తర్వాత ఇంకో సెట్టింగ్ చూద్దాము. ఇక ఇది వెర్షన్ ఇన్ఫో, దాని వెర్షన్ అది అనమాట. ఇక ఇది ఓని. ఇప్పుడు మీకు పిక్చర్ క్వాలిటీ ఎట్లా వస్తుందో, వీడియో ఎట్లా వస్తుందో ఇప్పుడు మీకు చూపిస్తా. సెట్ బాక్స్ కనెక్ట్ చేసినాం కదా, సెట్ బాక్స్ వీడియో ఎట్లా వస్తుందో చూపిస్తా. అదేవిధంగా USB కనెక్ట్ చేసినాం కదా, USB నుంచి కూడా ఎట్లా పిక్చర్ క్వాలిటీ ఎట్లా హెచ్డీలో వస్తుందా, మరి నార్మల్గా వస్తుందో చూద్దాము. ఆటో ఫోకస్ మోడ్ కూడా ఉన్నది. సెట్టింగ్స్ నుంచి ఇక్కడ HDMI కేబుల్, ఇది సెట్ బాక్స్ ఇది. మరి చూద్దాం మరి ఛానల్స్ వస్తున్నాయి లేవో. ఛానల్స్ వస్తే మాత్రం మీకు కంపల్సరీగా చూపిస్తా. ఇది HDMI. దీని పైకి ఆప్షన్కి వెళ్తే మన పిక్చర్ క్వాలిటీ అనేది కనిపిస్తుంది. నేను బ్లూటూత్ సిస్టమ్తోనే నా సౌండ్ బార్కి కనెక్ట్ చేసేసి సౌండ్ పెడతాం మీకు ఇప్పుడు. కానీ సౌండ్ పెడితే కాపీరైట్స్ వస్తాయని చెప్పేసి సౌండ్ పెడతలేను. సౌండ్ బార్ కనెక్టే ఉంది ఆల్రెడీ. చూడండి ఈ పిక్చర్ క్వాలిటీ అయితే ఏ విధంగా ఉందో. ఇంకా కొంచెం స్క్రీన్ పెద్ద చేద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, సోర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది ఏవి అంటే మన రెడ్, బ్లూ, గ్రీన్ అవి ఉంటాయి కదా పిన్స్, ఆ పిన్స్ ఇవి. నేను ఎక్కువ ఇవి యూజ్ చేయ, ఎక్కువ శాతం HDMI యూజ్ చేస్తాను, ఎందుకంటే క్వాలిటీతో వస్తుంది HDMI కేబుల్. ఇదేమో మీడియా, ఇదేమో హోమ్. డైరెక్ట్ హోమ్కి వెళ్ళిపోతుంది. మీడియా అంటే మన పెన్ డ్రైవ్. ఇది చూసారు కదా, నాకైతే సరిపోయింది. ఇక మీకు అంటే ఇది బడ్జెట్లో మనకు ఇంత సైజులో దొరకడం అంటే చాలా కష్టం. చూడండి ఒకసారి పిక్చర్ క్వాలిటీ అయితే చూడండి. ఓకేనా. ఇప్పుడైతే మన USB-ని ట్రై చేద్దాం. ఇక్కడ మీడియా ఉందా, మీడియా పైన వచ్చేస్తే డైరెక్ట్గా ఆటోమేటిక్గా హోమ్ స్క్రీన్ అనేది ఇట్లా ఉంటుంది. ఇవన్నీ కూడా ఫోటోలు చూసుకోవచ్చు, మ్యూజిక్స్ ఎంజాయ్ చేయొచ్చు. ఇది బుక్స్ అంటే నాకు తెలియదు, కాకపోతే ఈ వీడియో మూవీ అంటే దీంట్లో వీడియోస్ ఉంటాయి. నేను వేసిన వీడియోలు మాత్రం ఉంటాయి. నేను వీడియో పెట్టి చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బ్లూటూత్కు కనెక్ట్ చేసుకుందాం సౌండ్ బార్, ఎందుకంటే ఇది మా సాంగ్ కాబట్టి ఏం కాదు, కాపీరైట్స్ ఏం పడేయలే. ఆల్రెడీ బ్లూటూత్కి కనెక్ట్ అయి ఉన్నది. అవేంటి బార్ అవరా అంటే ఇది మా సౌండ్ బార్ది. దానికి కనెక్ట్ అయ్యి ఆల్రెడీ నేను కనెక్ట్ చేసేసిన. BT మోడల్ ఆన్ ఉందా ఇక్కడ చూస్తారు కదా, ఇదే అది. సరే మీకు ఇప్పుడు ఇంకా సాంగ్ అయితే చూద్దాం. ఇక ఇక్కడ సెట్టింగ్స్ అనేటివి ఉంటాయి. సౌండ్ ఇంత నాకు కూడా అందుతలేదు. ఇంకా పెద్ద చేస్తాను, మీకు జూమ్ చేస్తాను, మీకు ఎంత మంచిగా వస్తుంది వీడియో. ఇంకా జూమ్ చేస్తే ఇంకా ఇది సరిపోదు, వాల్ సరిపోదు మీకు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఆప్షన్లు. ఇదేమో ఎక్కువ కట్ చేసుకోవచ్చు, ఇదేమో తక్కువ కట్ చేసుకోవచ్చు. ఇది నెక్స్ట్, ఇదేమో స్టాప్, అదేమో రౌండ్. ఇందులో కూడా ఆప్షన్ ఉంటుంది జూమ్ ప్లస్, జూమ్ మైనస్. జూమ్ మైనస్ చేస్తే, జూమ్ ప్లస్ చేస్తే ఇట్లా వస్తుంది, ఇంత పెద్దగా వస్తుంది. ఇక జూమ్ మైనస్ చేస్తే ఇక మన చిన్న టీవీ లెక్క చూసుకోవచ్చు అనమాట. లాస్ట్ ఇంతే. ఫస్ట్ స్టార్టింగ్ 36 ఇంచెస్ ఉంటుంది, తర్వాత 250 ఇంచెస్ వరకు మనం పెంచుకోవచ్చు. చూసారు కదా, ప్రోడక్ట్ అయితే ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి. ఇది ఆఫర్ ఉండే కాబట్టి నేను తీసుకున్నా. యాక్చువల్లీ ఇది 9000 ఉండే, నాకు 6500కి వచ్చింది. మరి మీకు ఎట్లా అనిపించింది వీడియో మాత్రం లైక్ చేసుకోండి. బెస్ట్ అండ్ బడ్జెట్ క్వాలిటీలో దొరకాలంటే చాలా కష్టం. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ఇది. ఓకేనా. చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.